జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారి ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి. జనవరి తర్వాత జరిగేది ఇదే. నిజమైతే మీరు వణికిపోతారు. కన్యా రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంటిల్లిపాది మీద ఉంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గుర్తించలేదు. అలాగే 2025 జనవరి 30 తర్వాత మీరు 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పు అనేది జరగబోతుంది. కాబట్టి తక్షణమే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని వెంటనే ఆపేసి వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుతుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయాల గురించి తెలుస్తుంది. ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మొదటిగా మనం కన్యా రాశి వారి గురించి మాట్లాడుకోవాలి. రాశి చక్రంలో కన్యా రాశి జాతకరీత్యా స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వీరిలో మనకు పెద్దగా కనిపించదు. కన్యా రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని అయితే కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. కన్యా రాశి వారు మిత్రుత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఇతరుల విషయాలను మనసులో ఉన్నది బయటపెట్టరు, గోప్యంగా ఉంచుతారు. సమాచార సేకరణ విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. వీళ్ళ దగ్గర అబద్ధాలు చెప్పడం కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. రోజుకోసారి సిద్ధాంతాలను మార్చుకునే మనస్తత్వం ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి కష్టపడతారు. వీరికి మంచితనం, పట్టుదల అధికం. వీరికి చాలా అంటే చాలా కోపం ఎక్కువ అని చెప్పవచ్చు. దీనివల్ల అనేక మంది శత్రువులు అవుతారు. కానీ వీరికి కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. ఇక కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటినుంచో ఈ దేవత యొక్క అనుగ్రహం ఉంది, కానీ మీరు ఆమెను గుర్తించడం లేదు. ఒకవేళ గమనిస్తే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తప్పి ఉంటాయి. దానికి కారణం ఎవరో కాదు, అది కేవలం ఆ దేవత యొక్క అనుగ్రహంతోనే, ఆమె కరుణ యొక్క కటాక్షాలతోనే కలిగింది. ఎందుకంటే ఆ దేవత మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురిచేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుని ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడతారు. ఇవన్నీ ఏంటంటే ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తుంది అని అర్థం. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఒక ఐడియా అనేది ఉండడమే లేదు. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకి చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండేవాళ్ళమో అక్కడ కుల దైవానికి సంబంధించి ఏదో ఒక చిన్న గుడి కానీ, లేదంటే మందిరం కానీ ఉండేది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్‌లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రం కూడా ఇటువంటివన్నీ అస్సలు పట్టించుకోవడమే లేదు. మీకు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా మీకు మంచిగా ఆరాధించాలి. ఇక ఇప్పటివరకైతే కన్యా రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. ఈ రాశి చక్రంలో అన్నింటిలో 12 రాశుల్లో చూస్తే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ నష్టం జరిగింది. ఖచ్చితంగా కన్యా రాశి వారికి అని చెప్పవచ్చు.
కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినట్టుగా ఏ రాశివారు నష్టపోలేదు. కానీ వీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారని గమనించవచ్చు. దీనికి కారణం మన కుల దైవాన్ని మర్చిపోవడం. కుల దైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాము. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనల్లో పడిపోతాము. అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. మీ కులదైవం ఎవరు అని. ఆ కులదైవాన్ని మీకు కుదిరితే వాళ్ళ విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని కానీ తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరు ఏంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను స్మరించుకుంటూ లేదంటే ఆ దేవతని ఆరాధించుకుంటూ మీ కులదైవాన్ని మీరు పూజించుకుంటూ ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించాలి. ఇలా చేస్తే మీకు ఆ దేవత యొక్క కటాక్షం మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఏమిటి అంటే కులదైవం గురించి తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి. మీరు ఎంత పెద్ద సిటీలో ఉన్న వారైనా సరే దైవం ముందు అవేమీ పనికిరావు. మనకి ఏది కూడా దైవం యొక్క అనుగ్రహం లేనిదే పొందలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ఆదాయానికి సంబంధించి ఎటువంటి పనినైనా సరే నెగ్లెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అని చెప్పవచ్చు. కాబట్టి మీరు మీ కుల దైవాన్ని గురించి పెద్దవాళ్ళను అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి. మీకు కులదైవాన్ని మీరు ఏ విధంగా వాళ్ళని ఆరాధించుకోవాలి, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో స్థాపించుకోండి. అలాగే మీ యొక్క కులదైవం పేరు ఏమిటో కామెంట్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఏదైతే ఎక్కువ శాతంగా పక్క వాళ్ళని ఎక్కువగా నమ్మేస్తూ ఉంటారో ఆ పనిని వెంటనే తక్షణమే మానేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా పక్కన వాళ్ళని గ్రుడ్డిగా నమ్మేస్తారు. ప్రతి ఒక్క పనిని ప్రతి ఒక్క విషయాన్ని అంతా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా కూడా మీరు ఎంతగానో శ్రమ అనేది పడుతూ ఉంటారు. అలాగే ఒక పనిని ఎంతో శ్రద్ధగా చేస్తూ ఉంటారు. కానీ లాస్ట్ మూమెంట్లో అది విఫలం అవుతుంది. దానికి కారణం కూడా ఓపెన్గా ఉండడం. ఇప్పుడు కూడా ఏ పని చెయ్యాలి అనుకుంటే మీరు ఎవరికీ చెప్పకుండా దాన్ని శ్రద్ధగా ఎంతో కష్టపడి చేయండి. అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకొని కుల దైవం మీద మీరు నమ్మకం పెట్టుకొని మీ పనిని మీరు చేసుకోండి. ఆ పని అయిన తర్వాత అప్పుడు మీ పక్క వారితో చెప్పి చూడండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకే తెలుస్తుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి లేకుండా ఎంతో చక్కగా మీ పని అనేది పూర్తవుతుంది. ఈ రాశివారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు. టాలెంటెడ్‌గా ఉంటారు. మీరు పక్క నుంచి కానీ, వేరే వాళ్ళ దగ్గర నుంచి కానీ, పక్కన వాళ్ళ నుంచి సహాయాన్ని అనేది దొరకదు. మీకు కానీ కాస్త సపోర్ట్ అనేది దొరికితే మాత్రం మీరు అవకాశాన్ని అందుకుంటారు. కానీ మీకు ఆ సపోర్ట్ లేకపోవటం వలన మీరు ఎక్కువ శాతంగా ఫీల్ అవుతారు. అయితే ఇక మీదట మీరు బాధపడాల్సిన పని లేదు. మీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం దొరకబోతుంది. ఇప్పటిదాకా మీరు చేసిన మంచి పనులు మీకు ఫలితంగా మంచి అనేది రాబోతుంది. ఇక ఇక్కడి నుంచి మీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో మంచిగా మీరు చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ అంటే తిరిగి గిఫ్ట్ ఇచ్చేలా వస్తున్నాయి. అలాగే ఉగాది తరువాత మీకు రాబోతున్న అతిపెద్ద గుడ్ న్యూస్ ఏమిటి అంటే ఎవరైతే పెళ్ళికి సంబంధించిన సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి అనుకోకుండా మరింత మంచి సంబంధాలైతే కుదురుతాయి. అలాగే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మంచి స్థాయిలో జాబ్ అనేది రాబోతూ ఉంది. ఇక మీరు ఏదైనా ప్రాపర్టీ కానీ, ఇల్లు కానీ, జాగలు కానీ, వాహనాలు కానీ కొనాలి అంటే అవన్నీ కూడా
కొనే సమయం ఆసన్నం అయ్యింది. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంతో కష్టపడి చదువుకుంటారు, ఎగ్జామ్స్ రాస్తారు, అలాగే విదేశాల స్టడీ కోసం వెళ్తారు, అప్రూవ్ చేయరు. ఈ సమయంలో మంచి స్టార్ట్ అవుతుంది. హెల్త్‌కు సంబంధించి కొన్ని విషయాల్లో జాగ్రత్త. ఇక్కడి నుంచి మీకు కాస్త హెల్త్ అప్సెట్ అవుట్ అవుతుంది. అంటే మీరు పెద్దగా భయపడవలసిన అవసరమైతే లేదు. పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. ఎక్కువగా చికాకుగా ఉండేలా చేస్తూ ఉంటుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఒకదాని తరువాత మరొకటి వస్తుంది. మీకు చాలా చాలా చిరాకుగా ఉంటుంది కదా! అలాంటి సమస్యలు అనేవి మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. ఆహారం మీద అలాగే రోజు మొత్తం మీద చేయాల్సిన వ్యాయామం ఏదైతే ఉంటుందో దాని మీద కొంచెం కాస్తంత దృష్టి అయితే పెట్టండి. ఎక్కువ ఫుడ్‌ని కంప్లీట్‌గా మీరు తీసుకోకండి. నేను చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది. మీ హెల్త్‌కి కూడా చాలా మంచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఇక నుంచి మీరు దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి అనేది చాలా చాలా మంచి అనేది జరగబోతుంది. అలాగే మీరు చేయవలసింది కేవలం మీకు ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా దేవునికి ధూపం, దీపం, నైవేద్యం ఇలా ప్రతినిత్యం ప్రతి ఒక్కటి పెట్టుకొని ఆ దేవతని అంటే కులదైవాన్ని ఆనందపరచండి. తర్వాత అంటే తద్వారా మీ లైఫ్ అనేది పూర్తిగా మారిపోతుంది. అలాగే మీకు వీలైతే ఉ ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. అన్నదానం చేయండి. ధన రూపేణ, వస్త్ర రూపేణ అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. తద్వారా ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుతారు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు ధన్యవాదములు.